15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అన్నారు కదా, బాగుంటుంది, ఇస్తే బాగుంటుంది. దాని తగ్గట్టుగా మరి రేట్లు పెరిగినప్పుడు కూడా మనం మెదలకు నూరుకోవాల్సిందే. ఇంకా అంతే. అంటే నిత్యావసర ధరలు ఎలా తగ్గిస్తారు? ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు, తగ్గించడం ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ తగ్గించడానికి? వాళ్ళు కూడా అంతే కదా, ఫ్రీ అంటారు. అది పాసిబుల్లా కాదా అని వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఉచిత ఇసుక అనేది ఇవ్వచ్చండి కొన్నాళ్ళు, ఎందుకంటే మనం బాగుపడాలంటే కొన్ని చెయ్యాలి. ఇసుక అనేది ఇస్తే కొంచెం డెవలప్ అయింది అనుకోండి, అందరికీ జాబ్స్ వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో కొన్ని తప్పదు, కొన్ని ఫ్రీ అనేది తప్పదు. ఒక టైం వరకు ఇవ్వాలి ఫ్రీ అనేది, తర్వాత ఆపేయాలి. అలా చేసుకోవాలి. కానీ వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, మనకు వెనకాల పెరుగుతుంది. అది మనం ఆలోచించుకోవాలి. ఓట్ల కోసం వాళ్ళు అంటారు, ఇస్తామని అంటారు, ఇస్తారు, తర్వాత మన్నెత్తినే రుద్దుతున్నారు. అది మనం తెలుసుకుంటున్నాము. ప్రజల్లో చైతన్యం రావాలి, వాళ్ళల్లో మార్పు రావాలి. మాకొద్దు, మాకు ఇంతవరకు ఇవ్వండి. ఎవరైనా ఇప్పుడు కారులో వెళ్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి అదేంటి యుద్ధ పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా మాకొద్దు, మమ్మల్ని మేము పోషించుకోగలం, మా పిల్లలు ఇలా ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళు రావాలి. ఎవరు తీసుకోవాలి? ఇంత తప్పని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్రీకి వెళ్ళాలండి. అది రావాల్సింది ప్రజల్లోనే చైతన్యం, రాజకీయ నాయకుల్లో కాదు. వాళ్ళు ఇస్తామంటారు, ఇస్తారు, వాళ్ళు వెనకాల వేస్తారు, అది కూడా మనకు తెలుసు. దాన్ని చైతన్యంగా మనమే ముందుకెళ్ళాలి. రావాల్సింది చైతన్యం, మనుషుల్లో రావాలి చైతన్యం, అంతేగాని రాజకీయ నాయకుల్లో కాదు. వాళ్ళు ఓట్ల కోసం చెప్తారు, అలా చెప్తున్నారు. మనమే స్వచ్ఛందంగా మనకు అవకాశం ఉంది, వద్దు మాకు అని స్వచ్ఛందంగా మనమే ముందుకెళ్ళాలి. ఓకే.